మీరు మొబైల్ నుంచి చేస్తున్నట్టయితే ఈ వీడియో హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్ అకౌంట్ ఓపెన్ లింక్ పంపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇవి జీరోధా అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇది సైన్ అప్ పేజ్. ఇందులో నీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, గెట్ ఓటీపీ మీద కొట్టండి. నీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా, లాగిన్ విత్ గవర్నమెంట్ కూడా అడుగుతుంది. అలా ఏం చేయకండి. బెటర్ మీ నేమ్ యాజ్ ఫర్ అలా అయితే పాన్, అలా అయితే నీ నేమ్ ఉంది ఎగ్జాక్ట్గా అలా మీకు ఎంటర్ చేయండి. నీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మన పాన్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు పాన్ నెంబర్ ఇస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్ అలానే డేట్ ఫార్మాట్లో ఇవ్వాలి. ఐ ఆథరైజ్ జీరోధా టు ఫిచ్ కేవైసీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది చెక్ మార్క్ ఉంది, దాన్ని అలా ఉంచేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్లో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బయట ఫండ్స్ సెలెక్ట్ అయ్యింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీస్ మీరు ఇప్పుడు చేస్తున్న ఫ్యూచర్లో చేయాలనుకున్నా కూడా పామి సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేస్తాం, దాన్ని అలానే ఉంచండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చాం. ఈ స్టెప్లో ఆధార్తో మనం కేవైసీ కంప్లీట్ చేస్తాము. దీనికి డిజీ లాకర్ మీరు లిస్ట్ చేసుకుని చేస్తాం అనమాట. సో డిజీ లాకర్ స్టెప్ ఓపెన్ అవుతుంది. మనం కంటిన్యూ క్లిక్ చేయగానే డిజీ లాకర్ స్టెప్కి వచ్చాం. మేము ఇక్కడ చూసినట్టయితే ఈ బాక్స్లో మేము ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మేము ఆధార్ నెంబర్ ఇస్తాము, అట్లా మేము ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, అవి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది, నీ మొబైల్ నెంబర్కి ఆధార్ ఓటీపీ, అది ఎంటర్ చేయండి. ఇక్కడ నీకు కంటిన్యూ క్లిక్ చేయండి. నీకు డిజీ లాకర్కి 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. నీకు ఆల్రెడీ అది గుర్తున్నట్టయితే అది ఎంటర్ చేయండి. లేనట్టయితే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ కొట్టేసి మీరు రీసెట్ చేసుకుని అది ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డిజీ లాకర్లో అవసరమైన ఆధార్, పాన్ రెండు కూడా జీరోధా తీసుకుంటుంది అనమాట. మన అకౌంట్ ఓపెనింగ్ పర్పస్కి ఆల్రెడీ చెక్ మార్క్ పెట్టుమని చూడొచ్చు. ఇక్కడ ఇది పర్పస్ కూడా ఇక్కడ ఉంది కదా, నో యువర్ కస్టమర్ పాయింట్ ఎఫ్ని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి కేవైసీకి. సో అలాంగ్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ వచ్చింది కదా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ క్వశ్చన్. ఇక్కడ అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటే యాజ్ పర్ కేవైసీ రికార్డ్స్ తీసుకుంటున్నాం అని వస్తుంది. అట్లా మీరు ఎలా మెన్సెస్ కంటిన్యూ క్లిక్ చేయొచ్చు, లేకుంటే యాజ్ పర్ ఆధార్ అని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ క్లిక్ చేయండి. సో తర్వాత స్టెప్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది. పేరెంట్స్ డీటెయిల్స్, అలా మన ఇన్కమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ముందుగా ఫాదర్ అండ్ మదర్ నేను ఇస్తున్నాను. ఇవి కూడా యాజ్ ఫర్ మీ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అలా ఇస్తామండి. సో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే నా పని వచ్చేసి ఇంకా మ్యారీడ్ కాదు, సింగిల్ సెలెక్ట్ చేసుకోమని. సో మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇక్కడ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత అయితే ఇయర్ బ్యాకెట్ రేట్ మీరు ఇక్కడ వస్తే సెలెక్ట్ చేసుకోలేము. అండ్ మీకు ఏమైనా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే న్యూ సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ డీటెయిల్స్, బిజినెస్, హౌస్ వైఫ్, స్టూడెంట్, మీరు ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారా, ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్ అనేది క్వార్టర్లీ మంత్ రోడ్ బెటర్ క్వార్టర్లీ సెలెక్ట్ చేసిన ఉదయం చేసుకోండి. పొలిటికల్ ఎక్స్పోజర్ ఆల్వేస్ నో పెట్టాలి. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యే విధంగా దాన్ని అలానే ఉంచేసండి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ నీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసే స్టెప్ ఇది. ఇవి యూపీఐ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు, నామినల్గా ఎంటర్ చేసి కూడా సెలెక్ట్ చేయొచ్చు. మీరు యూపీఐ ద్వారా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ₹1 పే చేయాలి. విత్-ఇన్ 24 hours మీరు మళ్ళీ ₹1 పే చేసేస్తారు. నీ యూపీఐలో బ్యాంక్ అకౌంట్ ఏలా లింక్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని లింక్ చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము మాన్యువల్గా ఎంటర్ చేస్తాము. మాన్యువల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. ముందుగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఎంఐసిఆర్ నెంబర్ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే నీ బ్యాంక్ బ్రాంచ్ అలానే బ్యాంక్ నేమ్ ఇప్పుడు వచ్చేస్తుంది. తర్వాత మీ అకౌంట్ నెంబరు 2 times మీరు టైప్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్న బాక్స్లో ఒకసారి పక్కన కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొకసారి సేమ్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. ఒకసారి మీరు చెక్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్-పర్సన్ వెరిఫికేషన్ అనమాట. అది ఈ కెమెరా జీరోధా యాక్సెస్ చేసిన మీద అలౌ దిస్ టైమ్ అని కొట్టినట్టయితే నీకు ఇలా చూపిస్తుంది కదా మీ ఇమేజ్ని. సో ఇది ప్రాపర్లీ మీరు కెమెరా సెట్ చేసుకుని క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఎలాంటి మాస్క్ కానీ అలాంటి స్పెక్ట్స్ కానీ లేకుంటే క్యాప్స్ కానీ పెట్టుకోవద్దు ఇవి చేసేటప్పుడు. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి.
సో ఈ స్టెప్లో మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నేను ఆల్రెడీ ముందులా మీకు చెప్పాను కదా, సిగ్నేచర్, బ్యాంక్ ప్రూఫ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఆప్షనల్. ఎవరైతే ఇఫ్ అండ్ ఓట్ రేట్స్ అలానే కమోడిటీస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి. సో నేను 1 by 1 ఈ 3 కూడా అప్లోడ్ చేస్తామా. ముందుగా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తామాను. పాస్వర్డ్ ఏమీ లేదు దీనికి. సో పాస్వర్డ్ ఏమి సెట్ చేయకుండానే మీరు సేవ్ చేసుకునేవన్నీ కూడా సో దట్ ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. మేము స్కిప్ నౌ క్లిక్ చేసి అప్లోడ్ చేసా. సక్సెస్ఫుల్ అప్లోడ్ అని వచ్చింది కదా. అంటే బ్యాంక్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేస్తామా. సో ఏదైతే స్టేట్మెంట్ మీరు పెట్టుకుంటావు 6 month స్టేట్మెంట్, అది 2 బ్యాంక్ ప్రూఫ్కి అలానే ఇన్కమ్ ప్రూఫ్ రెండింటి కూడా అదే అప్లోడ్ చేయొచ్చు. ఇది కూడా చేసి ఇన్కమ్ ప్రూఫ్ కూడా మేము 6 month స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నాం. సో 3 స్టేట్మెంట్లు కూడా ప్రాపర్గా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాయి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్, నామినీ యాడ్ చేసుకోవడం. సో ఇక్కడ 3 నామినీస్ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకటి నామినీస్ 100% వాళ్ళకి ఇస్తాం, 3 నామినీస్కి మనం పర్సంటేజెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. యాడ్ నామినీ క్లిక్ చేసి చేయొచ్చు. ఇది బీట్ లేట్ అనే ఉంది, బట్ బాగా సెలెక్ట్ చేసుకోకుండా నామినీ ఆప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఫ్యూచర్లో అన్ఫార్చునేట్ థింగ్స్ ఏమైతే మన ఫ్యామిలీ మెంబర్స్ మన స్టాక్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడేటట్టు ఉండకూడదు. సో అంటే నామినీ డీటెయిల్స్ ఇవ్వడం అనేది కంపల్సరీ. సో నామినీ నేమ్ ఇవ్వండి. ముందు మీరు మ్యారేజ్ అని పెడితే మీ స్పౌజ్ నేమ్ ఇవ్వండి. మ్యారేజ్ కానీ పెడితే మీ పేరెంట్స్లో ఎవర్ ఆఫ్ ద నేమ్ ఇవ్వచ్చు. నామినీ మొబైల్ నెంబర్, నామినీ ఈమెయిల్ ఐడి. ఇక్కడ నామినీ రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, విత్ మ్యారేజ్ అయినట్టయితే మీ స్పౌజ్. ఈ 100% ఇచ్చేస్తాం అప్పుడే కాబట్టి. సో ఇక్కడ మామూలు పాన్ నెంబర్ ఇస్తున్నాం. ఇప్పుడు మామూలు డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. నీ పేరెంట్స్ది కూడా అడ్రస్ సేమ్ అయిపోతే యాజ్ ఫర్ మై అడ్రస్ ఎస్ఎం అని చేసేయండి. పేరెంట్స్ దిస్ ఫర్ ది మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఎస్ఎం అని చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇంకా 1 లాస్ట్ స్టెప్. ఈ స్టెప్లో మీరు డిజిటల్ సైన్ చేస్తారు ఆధార్ ఓటీపీతో. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ అంతా కూడా పాపులర్ అయిపోయి ఒక గ్లాన్స్ చేయొచ్చు. మీద కూడా సైన్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఐడి ఇవ్వాలి మీరు. ఆధార్ ఐడి కానీ ఇది ఐడి నెంబర్ కానీ ఇవ్వచ్చు. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నీకు ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద కొట్టండి. నేను ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇంకొకసారి సైన్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఐడి ఇవ్వండి. ఆధార్ ఐడి కానీ విఐడి కానీ ఇవ్వండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద కొట్టండి. ఇది ఆధార్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ వస్తుంది. వెరిఫై మీద కొట్టండి. డాక్యుమెంట్స్ సైన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ స్టెప్తో నీ జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ వచ్చింది. యూజర్ ఐడి కూడా మీకు వచ్చింది.